నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడమే మీడియా పని. ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా నడిపించేందుకే వార్తలు రాసేది. దానిని పాజిటివ్గా తీసుకోకుండా కక్ష సాధింపులకు దిగితే నష్టం ప్రభుత్వానికే తప్ప మీడియాకు కాదు. ఇది గుర్తించకపోతే ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిజం రాసినందుకు విజయక్రాంతి రిపోర్టర్ను వేధిస్తున్నారు అధికారులు. ఆ వార్త ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిజం రాస్తే కక్ష సాధింపు, అవినీతిని బయటపెట్టిన బెల్లంపల్లి మందమర్రి పాత్రికేయులపై బెదిరింపులు, విలేకరుల ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్, మందమర్రి జీఎం నియంత పోకడలు. సింగరేణిలో నిజాలను నిగ్గు తేల్చడం పెద్ద నేరమైపోయింది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న అవినీతిపై వార్తా కథనాలు రాయడం పాత్రికేయుల ప్రధాన విధి. నిక్కచ్చిగా వాస్తవాలు రాసిన వారిపై సింగరేణి అధికారుల కక్ష సాధింపు చర్యలు నియంత పోకడలను మరిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ప్రాంతంలో ఇదే తరహా పోకడ కనిపిస్తున్నది. బెల్లంపల్లి పట్టణం ఇంక్లున్ బస్తీలో విజయక్రాంతి దినపత్రిక బెల్లంపల్లి విలేకరి ఉప్పులేటి లక్ష్మణ్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కట్ చేసి అధికారులు రాక్షసానందాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల శాంతి ఖనీ గనిలో ఊపిరాడటం లేదు శీర్షికన విజయక్రాంతిలో వచ్చిన కథనానికి జీఎం రాధాకృష్ణ ప్రతీకారం తీర్చుకున్నారు. మందమరిలో అధికారుల అక్రమాలపై అక్కడి పాత్రికేయుడు పార్వతీ రాజేష్ రాసిన కథనాలు మింగుడు పడటం లేదు. సదరు పాత్రికేయుని నివాసానికి సైతం కరెంట్ తొలగించారు. ఇలా నిజాలు రాసే పాత్రికేయులపై జీఎం రాధాకృష్ణ పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే దుస్సాహసానికి ఒడిగట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎం రాధాకృష్ణ తన నియంత పోకడలపై నిరసన వెల్లువెత్తుతున్నది. జీఎం ఆఫీస్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై సాగుతోన్న వేధింపులను సాక్షాత్తు గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆఫీస్కి వెళ్లి తమ గోడు వెళ్లపుచ్చడం కూడా స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు సింగరేణి సంస్థకు కార్మికులకు వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులపై అధికారుల తీరు జర్నలిస్టుల్లో ఆగ్రహం రేపుతోంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.